తను ఒక పాయింట్ మాట్లాడడం జరిగింది. అమ్మాయిలకి వాల్యూ గురించి ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. అదని ఎమోషనల్ అవ్వడం జరిగింది. మిమ్మల్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఎందుకు అంత ఎమోషనల్ అయింది? అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలి, అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలని. ఆ పాయింట్ ఏంటి నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ లైక్ ఏమైనా అంత తన ఎమోషనల్ సిచ్యువేషన్స్ అన్ని చూసింది కదా లైఫ్ లో. అంటే యాజ్ ఏ బీయింగ్ అ గర్ల్ తనకి ఎంత అంటే చాలా కష్టం మేము చూసామన్నమాట. ఒక ఫీమేల్ గా నేను అవ్వని తను అవ్వని తో అది ఉండదన్నమాట కి మన ఆడపిల్లల పవర్ చూపించుకోవాలా, వాళ్ళ వాయిస్ వినిపించాలా అని. అందుకే తన బాగా అంటే ఇంటూ గర్ల్స్ 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 గర్ల్ వాళ్ళ థింగ్ గర్ల్ పవర్ ఎక్కువ లైక్ ఫాదర్ లైక్ నేను అది ఈ పాయింట్ నాకు బయట ప్రెసెంట్ ఉన్నదని లైక్ తను కూడా చెప్పడం జరిగింది అనుకోండి కొన్ని ఇంటర్వ్యూస్లో. ఫాదర్ని నేనే పంపించేసా, నేనే ఎందుకు తను ఆ స్టాండ్ తీసుకోవడం జరిగింది? అసలు ఏమైనా సిచ్యువేషన్ ఉందా? ఆ సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? అంటే డాడీ ఉండేవారు కాదు, ప్లస్ ఎప్పుడు వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు. సో అది అంటే మమ్మీ ఇలాగ పనిచేస్తూ మళ్ళీ డాడీ వస్తే డాడీ తిట్లు వింటూ అలాగ అది అంటే తన బ్రెయిన్ లో ఉండిపోయింది అనమాట. సో అందుకే అది చూసింది ఇంకా సెట్ అవ్వదు. యాక్చువల్లీ మేము ఒక లాస్ట్ ట్రై చేద్దాము, అంటే కూతురు కోసమైనా కలిసి ఉండడానికి ట్రై చేద్దామని ఒక లాస్ట్ టైం ఒక ఛాన్స్ ఇచ్చుకున్నాం అనమాట. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఏమో తనే అనమాట. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయ్యింది అనమాట. చాలా కొట్టారు. మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నాం. తను వెళ్ళి పిలుచుకొని వచ్చింది అనమాట. తనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మా మమ్మీ కొట్టేసిన, మా డాడీ ప్లీజ్ రారా అని ఆ రోజు అన్నదనమాట కోపం మీద. చిన్నదే అప్పుడు 9-10 years. అప్పటి నుంచి కొంచెం మేల్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇదే దీని మీద తనకి బ్రేకప్ కూడా జరిగింది అని చెప్పి అన్నారు. అందులో మీకు కూడా తెలుసు, మీరు కూడా అయితే ఈ బ్రేకప్ లైక్ డాన్స్ షో టైంలో ఈ లవ్ ట్రాక్ అని కానీ లేకపోతే ఇది అవుతున్నప్పుడు వై మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు తనని? అంటే డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా, వై ఇవన్నీ అని. అప్పటికి బాగానే డాన్స్ చేస్తుంది, డాన్స్ చేసింది కానీ ఇవన్నీ ఎందుకు సైడ్ ఇవన్నీ అని చెప్పలేదా మీరు? మనం చెప్పినా ఏది అవుతుందో అది అవుతుంది అనమాట. అది మనకి కంట్రోల్లో లేదు. మరీ పెట్టి బంధించి చేయొద్దు అని. ఇట్స్ అ స్టేజ్ అనమాట. అన్ని ట్రై చేయాలా, ఆ తర్వాత జ్ఞానోదయం వస్తుంది, ఎక్స్పీరియన్స్ అనమాట, లైఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఆపి ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అంటే చూడండి, దాచైనా ఎదురుగైనా చేస్తున్నారు అందరూని. అంటే మనం ఒప్పుకుంటాం, కొంతమంది కనిపిస్తే కొంతమంది దాచుకొని చేస్తారు. ఇట్స్ బెటర్ కదా, నా ఎదురుగే తప్పు చేసినా నా ఎదురుగే చెయ్యి, నేను దెబ్బలు పెడతాను, ఎక్కడ ఆపాలో ఆపుతాను, ఎక్కడ ఎంకరేజ్ చేయాలి అక్కడ చేస్తాను. చెప్పారా రీజన్? బ్రేకప్ రీజన్ చెప్పిందా? ఏంటి అందరికీ తెలిసిందే కదా. మీరు మాట్లాడడం, మీరు ఇన్వాల్వ్మెంట్ మీరు ఏం చేయలేదు, మీ డిసిషన్ మీద మీరు వదిలేసారా? ఆబ్వియస్లీ సెలూన్ ప్లాన్ మీ గురించి మీకు స్టాండ్ తీసుకోవడం కోసం, మా మమ్మీకి వర్క్ కావాలి కోసం అని చెప్పి సెలూన్ ప్లాన్ చేశారు. యాక్చువల్ కొంతమందికే తెలుసు సెలూన్ ఇదని. లైక్ ఏంటి సెలూన్ పెట్టడానికి రీజన్? చాలా బిజినెసెస్ ఉన్నాయి, వై సెలూన్? నేను నేను 25-30 years అనొచ్చు. నేను నా కాలేజ్ టైంలో నేర్చుకున్నాను సరదాగా అనమాట సెలూన్ పని, పార్లర్. అక్కడ చిన్నదే మా జార్షుడ, అంటే మాదాపూర్ ఎంత పెద్దదో ఆ జార్షుడ మొత్తం అంత పెద్దది అనమాట, అంతే చిన్న సిటీ అనమాట. అప్పుడు నేర్చుకుని చిన్న సెలూన్ నడిపే తనకి పెంచి పెద్ద చేశాను అన్నమాట అంతా. సో ఆ ప్రొఫెషన్ లో ఉంటుండే మళ్ళీ వేరే ప్రొఫెషన్ కి ఎందుకు, ఇక్కడికి వచ్చి అంటే ఇలా తిరుగుతూ నాకు ఎందుకో అనిపించింది అనమాట, యూనిసెక్స్ సెలూన్ అయితే బాగుంటది అని. తర్వాత దట్టు మేము కొత్తగా వచ్చాం హైదరాబాద్ కి, ముఖం ఎవ్వరికి తెలియదు, హైదరాబాద్ సంగతే తెలియదు. సో ఫ్రాంచైజీ తీసుకున్నాం అనమాట. అలాగా హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ తన కెరియర్. అప్పుడే యాక్చువల్లీ డి నుంచే తనకి కొంచెం ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు స్టార్ మాలో సీరియల్స్ కూడా వచ్చాయి, కానీ తను చిన్నదై 19 years అప్పుడు ఏంటి సీరియల్స్ చేస్తావు, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో సీరియల్స్ చేస్తే ఉండిపోతాం వద్దు అని అనమాట. ఇప్పుడు సెలూన్ బాగా నడుస్తుంది కదా, హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వస్తున్నారు. ఏమంటుంటారు నార్మల్ గా మీరు వింటుంటే మీకు ఏమనిపిస్తుంటది? మా ఎదురుగా మండి ఉంది ఒకటి, అంటే సెలూన్ కి అంటే ఆబ్వియస్లీ కదా అందరూ రారు సెలూన్ కి.
సో మండికి వచ్చి నాకు చూస్తారు రిసెప్షన్ లో, Hmm. అరే నేనిక మమ్మీ గుసగుసు మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆంటీ ఒక చూస్తున్నాం ఆంటీ బాగా ఆడుతుందండి. ఎస్పెషలీ ఆడపిల్లలు Hmm. చాలా తనకి అంటే ఇష్టపడతారు అనమాట. ఇప్పుడు నాకు చెప్పింది కూడా నా ఆడపిల్లలే, ఆంటీ చాలా బాగా ఆడుతుంది మీరు ఎందుకు టెన్షన్ తీసుకున్నారు, తను రాదు బయటికి అని. అలా నాకు అంటే ఇండిపెండెంట్. అదే కాకుండా లైక్ థర్డ్ వీక్ లోనే భయపడ్డారు యాక్చువల్లీ, నైనిక బయటకు వచ్చేసేదాన్ని చాలా. భయపడ్డారు. మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారని నేను విన్నాను. ఏంటి అది, ఎందుకు అంత భయం వేసింది మీకు? చెప్పనా, Hmm. ట్రూ రీజన్ ఈజ్ ఆదిరెడ్డి రివ్యూ. Hmm. ఆ రోజు నేను ఎందుకు చూశాను, ఎందుకు ఇంత ఓవర్ థింక్ అయ్యాను అన్నమాట. తను 99.9% నైనిక వెళ్తాది అని చెప్పారనమాట. Hmm. అది నా బ్రెయిన్ లో పట్టుకుందనమాట. ఈ రివ్యూస్ చూస్తుంటారా మీరు? మై బ్యాడ్ లక్, చూస్తుంటాను. ఏమనిపిస్తుంది మీకు రివ్యూస్ చూస్తుంటే? అదే ఎందుకు చూస్తానో తెలియదు కానీ చూస్తాను. రివ్యూస్ చూస్తారు కదా, లైక్ మీరు మీ మైండ్ మ్యానిపులేట్, లైక్ జనాల మైండ్ మ్యానిపులేట్ అయ్యేటట్టు ఉందా మీకు అనిపించిందా? నిజమా, ఇలాగా నేను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కదా, ఇతను ఎందుకు ఇలా చెప్తున్నారా అని అలాగా ఆలోచన చాలా. స్ట్రెస్ ఎక్కువ అవుతుందా? మీరు ఏడవడం కానీ ఎప్పుడైనా ఏడ్చారా? ఆ రోజు నేను పడిపోయాను, బీపీ లో అయ్యి అనమాట. బీపీ ఇక్కడ బాత్రూమ్ లో పడిపోయి ఇప్పుడు కూడా బ్యాక్ తగిలింది, అయ్యో, కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంది. ఫుడ్ పంపించడం కానీ హౌస్ నుంచి టీమ్ నుంచి ఈ వీక్ పంపించాలి ఫుడ్. మీరు పంపిస్తున్నారా? ఫుడ్ పంపిస్తున్నారా? పంపించమన్నారు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి తండ్రి? ఉప్మా పంపిస్తున్నాను. ఉప్మా దానికి చాలా ఇష్టం అన్నమాట. ఉప్మా టమాటో బాయిల్ చేసి పచ్చడి చేస్తాం అనమాట. అది కొబ్బరి పచ్చడి, తనే కొబ్బరి పచ్చడి తినాలి అని అంటుంది అనమాట. అవి పంపిస్తున్నాను. తను మామూలుగా మీరు తన ఇండస్ట్రీలో ఏ పొజిషన్ లో సెట్ చేయాలని అనుకుంటున్నారు? లైక్ ఇంకా అదే కాకుండా తను మంచి డాన్సర్, సడన్ గా గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ అంటే చూడండి, ఇప్పుడు వరకు నేను నా ప్రెషర్ వల్ల తనకి ముందుకంటే ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి. ఇప్పుడు తను 23 years, తనకి ఓన్ ఒక మైండ్, ఒక ప్లాన్ ఉంది, ఒక కెరీర్ కోసం ఇది నేను చెయ్యాలి, దానికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. తనేమో యాక్టింగ్ లో కొంచెం 2 years నేను చూస్తాను మమ్మీ అని. ఇదే కాకుండా కొన్ని ఆపర్చునిటీస్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీ పరంగా ఒక అమ్మాయిని నార్మల్గా ఇండస్ట్రీకి పంపించాలంటే పేరెంట్స్ ఆలోచిస్తుంటారు, సినిమాలని కానీ వీటికి కానీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తను కొన్ని ఫేస్ చేసిందని నేను విన్నాను. మీకు ఏమనిపించింది ఆ టైంలో? మీరు ఏమంటారు, వద్దులే మనకి ఎందుకని అన్నారా? మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం ఆలోచిస్తున్నారు? అలాగ ఆలోచిస్తుంటాను నేనేంటో. ఏం ఆలోచిస్తున్నాను? సడన్లీ ఒక థాట్స్ వచ్చేస్తుంటాయి అనమాట. ఇప్పుడైతే లిటరలీ వీళ్ళు అంటున్నారు, మ్యామ్ మీకు ఏమవుతుంది మ్యామ్, ఇంత ఆలోచించొద్దు మ్యామ్ అని. ఈ వీక్ అయితే లిటరలీ నేను వదిలేసా, ఉన్నది ఇంకా స్ట్రెస్ తీసుకో. ఎన్ని వీక్స్ ఉంటుంది అనుకుంటున్నారు? నేనేమీ అనుకోలేదు, మేమేమీ అనుకోలేదు. వెళ్ళి ఆడు అన్నాను. తన మధ్యలో వచ్చినా ఏం ఫీల్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. మరి ఏం చేయగలం, మన చేతుల్లో లేదు కదా. స్టిల్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజ్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? నేను ఇందాక అదే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. లైక్ ఇండస్ట్రీలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, మీరు యాక్టర్గా కొంచెం సెట్ కాదు అని చెప్పి ఇలాంటివి టాక్స్ వస్తుంటాయి, ఏమనిపిస్తుంది మీకు? మీరు ఏమంటారు? ట్రై చేయడం పని, అది ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు. అదే డాన్సర్ గా కూడా ముందు అనిపించలేదు మేము, అంటే ఇంత వరకు వస్తుంది అని. బట్ వచ్చింది కదా. అవును, ఫస్ట్ నుంచి డాన్సరా తను? ఫస్ట్ నుంచి డాన్స్ మీరే ఎంకరేజ్ చేశారా? తను ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో తను ఉంచాలని చెప్పి మీరే ఇది చేశారు? కల్చరల్ కాదు, డాన్స్ చేయాలనే. ఓన్లీ డాన్స్. అది బై మిస్టేకెన్లీ రాలేదన్నమాట, ప్లానింగ్. కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేదు? లైక్ ఈ టైంలో తను ఉన్న టీంలో అంటే ఆ డాన్స్ లో చాలా మంది కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు, లేకపోతే వేరే అలా డాన్స్ లో గ్రోత్ అయ్యి వచ్చారు. తిను డాన్స్ ఆపేసి యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్? కొరియోగ్రాఫర్ కి డాన్సర్ కి చాలా తేడా ఉంటది అన్నమాట. అదే కొరియోగ్రాఫర్ గా ఆలోచించిన వాళ్ళు మంచి డాన్సర్ అవ్వలేరు, మంచి డాన్సర్ కాంట్ బికమ్ కొరియోగ్రాఫర్. తను చేయగలరు, బట్ ఇట్స్ చాయిస్ అన్నమాట, మన బ్రెయిన్ ఎలాగా. అందులో దట్టు తను వెస్టర్న్ నేర్చుకొని వచ్చింది, ఇక్కడ మా స్టైల్. సడన్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాలో బాగా కనిపించడం, ఇన్స్టాలో ఇది అవ్వడం వల్ల అరే ఎందుకు నైనిక అంత మంచి ఫేమ్ ఉంది కదా, వై నైనిక ఇలా ఇన్స్టాలో ఉండిపోయారు, ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు కదా. ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు, జానీ మాస్టర్ పిలిచారు. జానీ మాస్టర్ కి
వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట, ఆ. అక్కడికి వెళ్ళొద్దు అని. ఉమ్. సో అది అప్పటికి ఆయన తనకి అంటే అసిస్టెంట్ గా వెళ్ళడం శశి మాస్టర్ ఎన్నిసార్లు అన్నారనమాట. ఉమ్, ఉమ్, అందులో అది ఒక పర్ డే 4,000 వస్తుంది అనమాట. ఉమ్, ఎన్ని రోజులు వెళ్ళాలి, మళ్ళీ ఎన్ని అవర్స్ వాళ్ళు ఉమ్, అక్కడ పనిచేయాలో తెలియదు అది. ఉమ్. సో అలా కూడా చూస్ చేసుకుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు నీ పెద్ద పెద్దవి ఇప్పుడు పుష్ప టు సామి సాంగ్ కి వెళ్ళింది, తన మీదే కొరియోగ్రఫీ చేశారనమాట. ఓకే. అలా కూడా అంటే వెళ్తుంటది, ఇట్స్ డిపెండ్ కి ఎవరు పిలుస్తున్నారు అని.